ఇంత మసాలా వేసి కొడితే మసాలా కుక్కల బా ఈరోజు అయితే మన కుకింగ్ వీడియోలో బాయిలర్ కోడితో తందూరి చేయబోతున్నాం. అది ఎలా అంటే బాయిలర్ కోడిని మంచిగా మసాలా పట్టించి ఈ డబ్బాలో మూత పెట్టి కాల్చబోతున్నాం. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం, ఎలా ఉంటుందో చూద్దాం. కోడి అయితే మంచిగా కట్ చేసుకోవాలా మసాలా పెట్టడానికి. చూడు ఇలా ఘాట్లు పెట్టుకోవాలా, మంచి పెద్ద పెద్ద ఘాట్లు, మసాలా మొత్తం పట్టినలాగా. ఓకే, ఇలా ఉండాల. డబ్బాలో తందూరికి ఫస్ట్ పెరిగేసుకోవాలా మంచిగా. అల్లం తల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకోవాలా. మిర్చి పౌడర్, పసుపు వేసుకున్నాం కదా. ఇప్పుడు సాల్ట్, కొద్దిగా ధనియా పౌడర్ వేసుకోవాలా. దాంతోపాటు చికెన్ మసాలా కూడా వేసుకోవాలా. ఇప్పుడైతే మసాలాన్ని వేసుకున్నాము. ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి నీట్గా. మసాలా పాత మధ్య అనాలి. ఆయిల్ వేయవా? ఆయిల్ సరిపోద్ది. తక్కువ అయిపోయినలాగా ఉంది. సరిపోదు స్వామి. ఆయిల్ కొద్దిగా వేసుకోవాలా. ఎక్కువైతే మా కడుపులు బాగోలేకుండా అయిపోతున్నాయి. మా వాళ్ళు ఏడుతున్నారు ఆయిల్ ఎక్కువ అనుకుని. రోజు ఆయిల్ వేయరా కొద్దిగా. ఎప్పుడైనా మీరు తాయి మసాలా చేసుకున్నారా? అది కోసి కారం పెట్టలే, మనం కోసి కారం పెడతాం అంతే డిఫరెన్స్. మసాలా ముద్ద లాన్కి వెళ్ళాలా. ముక్కకు బాగా పట్టాలరా. బా ఇంత మసాలా వేసి కొడితే మసాలా కుక్కల కుక్కలు పందులు ఏమంటే కాలేజ్ స్నానం చేయించాలి. మసాలా బాగా లోన కడితే అబ్బా. ఉల్లిపాయలు లోన వేయవలసింది. నువ్వు తాయి మసాజ్ అయితే అయింది. ఇప్పుడు కేరళ ఆయుర్వేద కొట్టు ఎత్తాడు దీనికి. కొట్టు కట్టేనే. ఓకే, అటు కొట్టు అంటున్నాడు. కొట్టేని ఆయుర్వేద కట్టు 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 పట్టు. బా దుప్పటి కప్పేస్తున్నానమ్మా, చలేస్తుంది పాపం. ఎండాకాలం సరే. ఇప్పుడు కేరళ మసాజ్ అయిపోయింది దీనికి. ఇప్పుడు ఎలా తెలుసా, సూల దండన అనే సూల దండ చేస్తున్నాను దీనికి. చూడండి, అబ్బా కరెక్ట్ సరిపోయిందిరా. బయటికి రావాలి. ఏది ఇదే మెడకాయ దాన్ని అయిపోతుంది. మెడకాయలు కట్టుకోవాలా, లేకపోతే పడిపోతే మళ్ళీ మాకు తినడానికి తినలేకుండా అయిపోద్ది. తిండి ఉండొద్దని చెప్పేసి వెళ్ళిపోతున్నాం ఇంటికాడ. ఇబ్బంది అయిపోద్దిరా స్వామి. కట్టాలి, గట్టి కట్టాల. ఫైనల్ గా అయితే అన్ని అయిపోయి డబ్బా మూత పెట్టేస్తాం. నా కూడా అయితే మూత అట్టమన్నది, గుడ్డు ఎడుతుంది అంట. నాకు కూడా పిల్ల ఎడుతుంది. తొక్కేసేస్తున్నామా. సౌండ్లు వస్తున్నాయి. డబ్బా హీట్ అవుతుంది. అవి చుక్క పీతలు కాదు, స్టార్ పీతలు అంతలా కాదు. కానీ ఇప్పుడు మొత్తం అయితే కాల్చాము. ఇప్పుడు తీయబోతున్నాము. ఒప్పకంటాను సార్. కొయ్యతో వచ్చేసింది. ఇప్పుడైతే మొత్తం కాల్చుకున్నాము. ఎలగుడి కింద చూడబోతున్నాము ఇప్పుడు. అబ్బా ఎంతరా సామె. అబ్బా ఉడికిపోయింది. మంచిగా ఉడికిపోయింది అయితే.
ఏం ఉడుకుందా బాబా బాబా చికెన్ తందూరు నిజంగా ఫస్ట్ అయితే బాబా చాలా బాగుంది, మంచిగా కుక్ అయింది. బగారా అన్నంతో తింటుంటే టేస్ట్ మాత్రం వేరే లెవెల్. బిర్యానీ పట్టి గుడ్డు చికెన్ ముక్క అదే తర్వాత రాదు. చల్లటి వాతావరణం, మా పక్కనే బీచ్, ఆ చల్లటి గాలికి వాళ్ళకి బిర్యానీ తినుకొని చిల్లుగా ఒక బీర్ వేస్తుందా వేరే లెవెల్. కోడు ఈ అమ్మ కొరికి రాయిందా పోవా బొర్ర పాడ. కోడి మాత్రం మంచి గుడికిందిరా, అలగుడుకున్నాను చూడు, మొత్తం తినేసాను. దుమ్ములతోనే ఎలాగ నొక్కుతుంది తనకి ఇరిగిపోతుంది. అవును అదే అంత మెత్త గుడికిందిరా చూడు, ఉడికింది, అర్థమవుతుంది. మరి చూపించాలి కదా చూడు, స్పాంజ్ అది వెరీ గుడ్.